గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బీకే ఛానల్తో ఉన్నారు. ఈరోజు మనం మా బీకే ఛానల్ ఈరోజు ఎగిదిరిగుట్ట కమాన్ దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లో ఉంది. అన్నపూర్ణ క్యాంటీన్ మధ్యాహ్న భోజనాన్ని 5 రూపాయలకే ఇస్తుందన్న విషయం మనం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఈ టైంలో ఎలాంటి వారు తీసుకుంటున్నారు, అదేవిధంగా ఈ అన్నపూర్ణ క్యాంటీన్ చుట్టుపక్కల ఏ విధమైన శుభ్రత పాటిస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు ఎక్కడ కూర్చొని తింటున్నారు, తిన్న తర్వాత ఆ ప్లేట్స్ అన్ని ఏ విధంగా అంటే వాటిని ఎవరు క్లీన్ చేస్తున్నారు, తర్వాత ఏమవుతుంది, ముందు ఏమవుతుంది అనే పరిస్థితి మనం ఇప్పుడు గమనించబోతున్నాం. మనతో పాటు అంటే నువ్వు ఇక్కడ ఇక్కడ మా ఆయన లేడు, ఏదో పని తీసుకొని నాకు 1200 ఇస్తాను. నేను అంత కష్టం 1200 ఇస్తాను. నాకు 1200 ఇస్తాను. ఇంకంతే నేనేం 1200 మరి బ్రతుకు ఎట్లా చేసుకుంటాం. నేను సాయంకాలం పని చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఏ టైంకి వస్తావు? 12 గంటలకు వస్తాను. తమిళ అందరూ వింటున్నారు కదండి. తమిళ తను ఇప్పుడు 1200 రూపాయలతోని 5 రూపాయల భోజనం పెట్టడానికి ఎత్తలేని ఒక పేద మహిళ ఈ పని చేసుకుంటూ ఎంతో మందికి అన్నం పెడుతూ ఆహారాన్ని అందిస్తూ వాళ్ళకి వాళ్ళ ఆకలి తీరుస్తుంది. కానీ తను కన్నీటి బాధ మేము చూడలేకపోతున్నాం. ఎందుకమ్మా, ఎందుకు మీ కంటికి నీళ్ళు వస్తున్నాయి? చాలా కూడా తొందరగా మేడం, తొందరగా నెల అవుతుంది. ఇంకా జీతం నెల మా ఆయన లేడు, రెంట్ కట్టుకోవాలి. అలా మంచి ఎవరు లేరు. ఎంత టైం చేస్తామమ్మా ఇక్కడ పని? ఇంకా 2-3 గంటలు అవుతుంది. 2-3 గంటలు టైంకి రావు. టైంకి రానంటే టైంకి జనాలు రారు. మీకు ఈ భోజనం అమ్ముతే వచ్చే పైసలే మీకు ఉన్నాయి మేడం. అవే మేడం, అదేనా? ఏం లేదు మేడం. ఆధారం ఎక్కడ లేదు, ఇల్లు లేదు, ఎందుకు ఉండడానికి కట్టుకోవాలి. బతకాలి. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెన్షన్ ఏమన్నా? పింఛన్ కూడా రాదు మేడం. మనకు పెన్షన్ సర్దుకొని అందరికీ మీరు పన్నం. అవును. మీరు ఒకవేళ లేకపోతే ఇక ఇక్కడనే ఇట్లా అట్లనే ఉంటుంది అన్నము. కొంతమంది డబ్బా తీసేస్తారు, తింటారు కూడా. ఇంకా చాలా దొంగలు ఉన్నాయి. చాలా చాలా రిస్క్ పెట్టిస్తారు. ఒక్కరోజు కూడా కూడా చనిపోయినా, ఎవరైనా చనిపోయినా రావాలని ఇక్కడ తప్పదు. నాకు ఇక్కడ డుమ్మలు కొట్టకు తప్పదు రావాలి. పెన్షన్ ఎందుకు తీసుకోలేదమ్మా? మీ ఆయన లేడంటున్నావు కదా. పింఛన్ ఇవ్వట్లేదు మేడం. మాకు మనసు తిరిగినా మేడం, తిరగట్లేదు. స్పైస్ కార్డు కూడా ఇవ్వట్లేదు. రేషన్ కార్డు లేదా నీకు? ముందు రేషన్ కార్డు ఉంది. మరి అయినా ఎందుకు ఇస్తలేరు? కనుక్కున్నావా మీ ఏరియా అధికారులను? ఇంకా రాలేదు. మొన్న మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసి పెట్టారు, అది కూడా పెట్టుకున్నావా? ఇప్పుడు చుట్టుపక్కల నీకు తెలిసిన అన్నపూర్ణ క్యాంటీన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలియదు మేడం. నీకు ఉద్యోగం ఎట్లా వచ్చిందా? మా అక్క చెల్లె కొడుకు అబ్బాయి లేకుండా అబ్బాయి ఎవరో పని చేసుకుంటున్నారు. పడి మీద పడిపోయినా పడిపోతే చెల్లె కొడుకు సొంతం చెల్లి. జీతం వెళ్తున్నావమ్మా? 1200. నేను 1200. 3 గంటలు. ఎన్ని గంటలు పని చేస్తావు? 3 గంటలు. 2:30 వరకు 2 అవుతుంది, 3 అవుతుంది. 3 అవుతుంది. ఎన్ని గంటలకు వస్తావు ఇక్కడ కరెక్ట్ గా? 11:30కి వస్తాం. 11:30కి వస్తావు. 3 వరకు ఉంటావు. 1200 మాత్రమే తీసుకుంటున్నావు. అది కూడా ఈ 5 రూపాయలేనా? 5 రూపాయలే మేడం. ఎంత అమ్ముకుంటావో అంత అమ్ముకుంటే అంతే. సాటి ఇక్కడ డబ్బులు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. పెద్దగా ఖర్చు. ఇంకేం కూర కావాలి? ఎన్ని గంటలకు వస్తుంది? ఇక్కడికి గుట్టకి ఎందుకు వచ్చినావు ఇప్పుడు? హాస్పిటల్. ఇక్కడ ఏ హాస్పిటల్? ఇక్కడ బస్సు దవాఖాన. మంచిగా ఉంటుందా? ఇప్పుడు తినలేదా? తినలేదు.
కలుపు చేసుకున్న తర్వాత మంచిగా బాగుందా అంటే మనం పెట్టిన 5 రూపాయలకి అంతమంది మనకు పెడుతున్నట్టేనా ఈ టైంలో ఆకలి టైంలో ఇట్లా ఉండడం మీకు కొంచెం ఆకలి తీస్తుంది కదా ఈ టైంలో హోటల్కి ఎక్కడన్నా పోయేటట్టు ఉందని డబ్బులు అంతేనా అందుకోసం హాస్పిటల్కి వచ్చి భోజనం తినడానికి వస్తాం ఇక్కడ ఉంది కాబట్టి ఏం పేరమ్మా అన్నంలో నీళ్ళు పోసి అంతా తీసుకుంటారు అన్నం అంతా వస్తుంది గడలు గడలు అన్నం అంతా కొంచెం పొడి పొడి చేస్తుంది ఏ మంచిది పెట్టదు అన్నం అంతా రెడ్డి పెడుతుంది అందరితో కుట్లాడుతుంది రెడ్డి పెడుతుంది ఏ మంచిగా పెట్టదు కసి పెట్టండి అమ్మ తిరిగి పెట్టు అన్న అని ఆకలి అనుకున్నా పెట్టు ఏదో ఆఖరికి గదే ఇక ఏదో పోనీ 5 రూపాయల కోసం ఇంట్లో అంతా మనం తింటున్నాం ఆకలి ఎప్పుడో ఒకసారి వచ్చినా కానీ పెట్టదు రోజు రాము ఎట్లా పోయింది ఆకలి కనిపిస్తుందో సరి పెట్టదు ఏం పేరు రోజు అంటే అప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి తిన్నామా తిన్నా బాగానే అంటే ఎంతమంది తింటారు ఇట్లనే నీళ్ళు అన్నం తింటే ఇంతకుముందు కింద బాగానే ఉంది ఇక్కడ ఈ నీళ్ళు మొత్తం నీళ్ళు వేస్తుంది అన్నంలో నీళ్ళు తిప్పబోతుంది ఆ గిన్నెలు తింటే ప్లాన్ సగం గిన్నె పెడుతుంది మోపిల్లకి అస్సలు పెడుతుంది అన్నం మోపిల్లలు పెట్టుకోవాలి ఒక తిన్నప్పుడు అంటే మనకు అంతా ప్లేట్లో అర్థంలో పెట్టాలని ఏమన్నా అంతే ఉంటుంది ఇది ఇట్లా అంటుంది కొంచెం అది పెట్టదు తీసి పెట్టదు మొత్తం పైన ఇట్లా అంటుంది పొడి పొడి వేసి దాన్ని పెట్టేసి 5 రూపాయలు 2 రూపాయలు రావాలి ఏం చేస్తాం మా కర్మ పులేదు కారం అన్నం కూడా అక్క చెప్పు పులేదు కారం నా బండి అయినా వస్తాయి ఆయన నన్ను ఏమనుకుంటా మీ ఆ పులేదు కారం మీద ఏం లేదు మంచిగా లేదు అసలు మంచిగా చేస్తారని ఏంటి అంటే అంతా చేసుకొస్తాం బాగా మంచిగా చేసుకొస్తాను చెప్పండి తప్పు ఏం లేదు ఇక తొక్కేసి ఇక తొక్కు రాలేదు ఈ కడుపు మంటకు ఏం చేద్దాం ఏం పని చేస్తున్నారు అంటే ఇక్కడ మరి అన్నం ఇక్కడ అన్నం పెడతారు బాగుంటుంది కదా అంటే వేరే దగ్గర ఇక్కడ పని పూట అక్కడ అన్నం పూట టిఫిన్ తీసుకుని వెళ్తామండి ఇలా ఇవాళ మీరు టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదు కాబట్టి ఎట్లా ఉంది మనం పెట్టిన 5 రూపాయలకు ఫలితం ఉన్నట్టు అంటే ఈ టైంలో మనకు అన్నం పెట్టడం కూడా ఇట్లా హోటల్కి వెళ్తే 50-100 రూపాయలు 100 రూపాయలు 200 అయితే 5 రూపాయల కేజీ మనకి ఇంకో అనుకూలం ఉంటుంది కాబట్టి కవర్ కట్టుకుంటా కవర్ పడిస్తుంటారు ఇక్కడ సరిగ్గా ఊడవడం లేదు మేడం ఈగలు ఇప్పుడు వచ్చే వానకాలం కదా ఈగ దోమలు వాళ్ళకి ఏమన్నా అయితే నేనేం చెప్పలేను కదా నన్ను చూస్తారు వచ్చింది చాలా మంది నేనేం చెప్పలేను కదా ఏందమ్మా నన్ను అడుగుతున్నాను నేనేం చేయాలి ఇదేందమ్మా 3 అంటే 5 నిమిషాలు పైన చెప్పుకుంటాను సరిగా కూడా గలీజ్ కట్టలేదు ఇక్కడ మార్కెట్ అందరూ వచ్చి చెప్పుకొని వాళ్ళకి ఏం చెప్పలేదు ఈ ఇవ్వనే ఏమంటే ఒక మంచిగా నోరు కోసం మా పని తీసుకెళ్ళి తింటున్నారా ఎట్లా ఉంది బాగాలేదా సరే ఇప్పుడు ఆటోలు ఎట్లా నడుస్తున్నాయండి నడుస్తలేవా ఎందుకంటారు బస్సులు ఫ్రీగా ఉన్నాయి కదా అవునండి ఏదో తిన్నానా తినదు అనుకుంటా ఇది బాగా దయ్యం ఇది అన్నం పెట్టుకుంటే అన్నం పెట్టు కూర పెట్టుకుంటే కూర పెట్టుకుంటుంది నేనేం కాదు ఎవరితోటైనా వెళ్ళి పెట్టుకుంటుంది
కూర ఏమంటే అట్లా ఉంటుంది. ఇక్కడ మీరు ఏ రూపాయలు అడుగుతున్నారు? నేను షాపూర్ జైలు తిరుగుతాను మేడం. ఎంత తీసుకుంటారు? 20 రూపీస్ మేడం. ఇప్పుడు కరిగిన అప్పుడు ఒక 10 ట్రిప్పులు కొట్టేది, ఇప్పుడు ఒక 2 కొడుతుంది మేడం. ఎందుకంటే బస్ ఫ్రీ ఉన్నాయి కదా, అందుకే ఏం పెడుతున్నారు. అందుకనే ఇక మేము కూడా లైట్ తీసుకున్నాం. ఇక అంతే అనుకుంటా మేము ఇక ఈ బస్సు ఇప్పుడు తీస్తారో ఏందో అంత ఐడియా లేదు. ఎవరికి ఓటేసిరండి? మీరా? నేను టీఆర్ఎస్ వచ్చాను. మాది మొబైల్ అంటే జిల్లా వస్తుంది మేడం. ఎవరు? మాది మణిపూర బంగ్లా. మరిపేడ బంగ్లా. అక్కడ నుంచి మరి బతకడానికి బస్ వల్ల మీకు ఇక్కడ మరి మీకు పిల్లలు భార్య పిల్లలు అంటే ఇక ఏదో అట్లా నడుచుకుంటా చేసుకుంటాం తప్ప ఏం లేదు మేడం. భార్య ఏం చేయదు మేడం, ఇంట్లోనే ఉంటుంది. ప్రస్తుతానికి నేనే ఇక రోడ్ల మీద ఎంత దొరికితే అంత తీసుకొని వాళ్ళకి ఇస్తాను. ఇక వాళ్ళ దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటారు. లేదు మేడం. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ కాదు మేడం, అందుకనే నడుస్తుంది ప్రస్తుతానికి. తర్వాత ఎట్లయితుందో తెలియదు. 10 years అయితే 10 years నుంచి ఇంతకు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ లేనప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఏ విధంగా? నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాగా ఏదైనా గిరాకైనా సరే, ఏదైనా ఊళ్ళో ఏదైనా పని అయినా సరే తక్కువనే చేసేది. మా భార్య డెలివరీ ఉండే, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నా దగ్గర రూపాయి లేకుండా అయినా కూడా డెలివరీ అయింది. నేను హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసుకుంటే డెలివరీ చేసి అదే బండి వచ్చి ఇంటికాడ దింపేసుకుంది. మళ్ళా 12,000 మాకు అకౌంట్లో వేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నచ్చలే, నాకైతే నచ్చలే ఈ ప్రభుత్వం. ఇక ఎట్లయితుందో ఏమో తెలియదు, చూడాలి. బాగాలేదు ఈ ప్రభుత్వం అయితే, బాగాలేదు, నాకు నచ్చలేదు. ఈ సీఎం మాటలు ఇది అది అసలు ఏం మాట్లాడుతుండో ఏమో అర్థమవుతలే అందుకే. కానీ చూడాలి ఎట్లా ఉంటుందో ఏంటో అని మేము కూడా ఏం గైడ్ తీసుకున్నాం. చూద్దాం రేపటి భవిష్యత్తులో. నాకు 5 రూపాయలు తీసుకొని ఫోన్ పే పెట్టండి. ఏ విధంగా ఉందో మేమే తిని చెప్తాం ప్రజలు. బెండకాయ కూర, బెండకాయ కూర. ఇది ఇది మునక్కాయ కూర మేడం. పచ్చడినా మేడం? వేయండి. మనకు ఇప్పుడు ప్రమీల గారికి నేను ఇచ్చిన 5 రూపాయలతో మనం ఈ ప్లేట్ కొంటేనే బయట ₹1 ఉంటుంది. ₹1 ప్లేట్ రూపాయి ఉండే మేడం. 3 రూపాయలు. 3 రూపాయల ప్లేట్, 3 రూపాయల ప్లేట్, వాటర్ ప్యాకెట్ తో పాటు అన్నము ₹2 వాటర్. అంటే మనం ఇచ్చిన 5 రూపాయలు ఈ ప్లేట్ కి, ఈ వాటర్ కి అయిపోతుంది. సో ఈ వీటితో పాటు ఇంత అన్నం, బెండకాయ కూర, మునక్కాయ కర్రీ అండ్ చట్నీ కూడా ఉంది. సో ఇంత మనకు ఫుడ్ ఇచ్చింది అన్నపూర్ణ క్యాంటీన్. థ్యాంక్ యూ అమ్మ. తిని చెప్తా ఎట్లా ఉందో. సరే అయితే చాలా వేడిగా, చాలా టేస్టీగా ఉంది. బట్ అక్కడ చుట్టుపక్కల పరిస్థితులే నీట్గా లేదు. ఆ నీట్నెస్ ఉంటే ఇంకా దీంట్లో మనం ఏ వంక పెట్టాల్సి వస్తుంది. అప్పుడు నేను నిండా వేసేవాళ్ళం. ఇప్పుడు గింత పెడుతుంది. మళ్ళీ కరికి వచ్చి వాటర్ ప్రాక్టీస్ చెప్పండి మీరే చెప్పాలండి. రాత్రి ఒకటంటే వాళ్ళు ఒక రాత్రి వచ్చి తీసుకొని పోతారు. మళ్ళీ మా వాళ్ళు వచ్చి ఊడ్చినాకైతే తప్పదు కదా, అక్కడ నీట్గా పండిస్తారు. అవును, మా వాళ్ళు వచ్చి ఊడ్చినాకైతే అక్కడ నీట్గా ఏం చెప్తుంది మేడం, అది తప్పు మేడం అట్లా చెప్పడం. కర్రీలు అయితే సరిగా లేవు. వాటర్ ప్యాకెట్ ఒకటి ఇస్తారు. అన్నం కూడా అప్పుడు కడుపు నిండా పెట్టేది, తినలేకపోయేది. ఇప్పుడు కడుపు నిండా పెట్టేది. మేము ఇప్పుడు
దాదాపు సంవత్సరం దగ్గరికి వస్తుంది ఇట్లా చేయబట్టి, కానీ మీట్లో మీరు ఎప్పుడు కనిపించలేరు కాబట్టి మేము చేయడం కూడా చెప్పలేదు. కర్రీలు మంచిగా ఉండవు, అన్నం బాగానే ఉంటుంది ఎక్కడైనా, కర్రీలు అయితే మరి ఘోరంగా సరిపోవట్లేదు, అన్నం కూడా సరిపోవట్లేదు. రైస్ అప్పుడు ఇంత గిన్నె ప్లేట్ నిండా పెడితే మేము తినలేకపోయినాం, గిట్లే ఆకలి వచ్చి ఏం లేదు తప్పుగా అనుకోదు. నేను ఇట్లా ఆకలి ఉండి మేము టిఫిన్ బాక్స్ మేము ఆకలి ఉండి ఇట్లా బస్సులు దిగి మబ్బులో పోతాం. నాకు కూడా ఆకలి అవుతుంది కానీ తినిపోదామంటే పడుతుంది, అన్నం పెట్టచ్చు. ఒకటే వాటర్ బ్యాగ్ మళ్ళీ పోతే మేము ఏడికే తెచ్చేయాలమ్మ అంటున్నారు. ఇందాక మాట్లాడిన వ్యక్తి నీట్ గా ఉండట్లేదు, జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేయట్లేదు అని ఏవైతే అన్నారో, అదే జిహెచ్ఎంసీ ఎంప్లాయ్ ఏమంటుందంటే అమ్మ అవి కుక్కలు పాడు చేస్తున్నాయి, అయినా సరే మేము నీట్ గా మేము చేస్తున్నాము, కానీ అన్నం మాకు సరిపోవట్లేదు, మేము పని చేసుకుని వచ్చేసరికి సాయంత్రం వరకు. అక్కడ చూడు ఇక మున్సిపల్ కూడా చేస్తాడు ఆయన కూడా. 5 రూపాయలు అన్నం గిదేనా, 5 రూపాయలు అన్నం చూడు గిదికి ప్లేట్ నిండుతుంది. నువ్వు చూడండి మేడం, నేను అబద్ధం మార్చలేదు. అప్పుడు అయితే నిండా పెట్టి కడుపు నిండే కాదు, ఆయన కూడా మాకు అన్నం కర్రీస్ కూడా చాలా రోజుల నుంచి టేస్టీగా ఉండట్లేదు, నీట్గా అనిపిస్తలేదు అని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ మనకి